కూడా గెలిచి రావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు, నేను లాస్ట్ టైం అంతా పర్ఫార్మెన్స్ షూట్ చేయలేకపోయినా అని చెప్పి, కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే వినిపించింది. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా, సో నాట్ అవుట్ వచ్చాను. సీనియర్ టీమ్ లోకి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు పర్ఫామ్ ఎప్పుడు మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. సో త్రిష గురించి ఈరోజు ఎంత మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ కూడా అంతే ఫేమ్ అవుతున్నారు. మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా. ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు.